దేవుని వాక్యాల్లోకి వెళ్తాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందరూ దయచేసి మీరు దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకోవాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. కొంచెం రాత్రంతా ఆ నీళ్ళు ఈ నీళ్ళు, ఆ స్వీట్లు ఈ స్వీట్లు తిన్నాం కదా, బాగా తిని గొంతులు పాడవుతాయి కదా. ఎక్కడ పెట్టినా కానీ తింటమే పని పని కడుపు అంతా ఏమైంది, డస్ట్బిన్ అయిపోయింది. సరే, దేవుడే తన ఆత్మశక్తి ద్వారా నన్ను నిలబెట్టుకుని గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. మన మధ్యలో ఉన్న సుష్మా ముందుకు వచ్చి వాక్యాన్ని చదవాల్సిందిగా ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. 2వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించు. ఆమేన్. చాలా మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఇప్పటి వరకు నీ పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో సంఘముగా కూడుకొని కొద్దివారమైనప్పటికీ భయభక్తులు కలిగి ఇదిగోనైనా భక్తితోనూ ప్రభువా నీ నామాన్ని స్తుతించాము, ఆరాధించాము. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్నింటిలో నీ ఆత్మ చూడడానికి గురించాము నాయన. ఈ సమయంలో నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము. వచ్చిన వారిని బట్టి వందనములు. ఇంకా రావచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా, వాళ్ళు కూడా త్వరగా వచ్చేలాగిన మరి ఏ బంధకాలతో ప్రభా కట్టుబడి ఉన్నారు ప్రభా, బంధకాలను విడిపించి నీ సన్నిధికి ప్రభా త్వరగా వచ్చేలాగిన సహాయం దయచేయమని ప్రభా, నువ్వు మాట్లాడుతుండగా మా అందరికీ వినిగల చెవులు, గ్రహించే హృదయం అందరికీ దయచేయమని, నీ దాసుని ప్రభా చిలువు చోట్ల మరుగుపరుచుకోమని ప్రభా, నాలో నువ్వే ఉండి మాట్లాడే సహాయం దయచేయమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క నామంలో సంతోషంగా ఉన్నవారు మరొకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. చాలా మంచిదమ్మా. సంతోషం. దేవుని యొక్క ఆరాధనలో ఏముంటది? సంతోషం ఉంటది. దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంటది. మనము ఇక్కడ 2.5 గంటలు, ఇక్కడ ఉన్న 2.5 గంటల్లో మనం అన్ని మర్చిపోతాం. హ్యాపీగా దేవుని ఆరాధించుకుంటాం, స్తుతించుకుంటాం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో సంతోషం ఉంటుంది. మనకి సంతోషము దేవుడు అనుగ్రహించాడు మనకి. ఆ సంతోషము మనకే కాదు, ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. కానీ చాలా మందిని ఆ సంతోషాన్ని పొందుకోలేక అనేకులు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోయారు, దేవుని అంగీకరించలేకపోయారు. కానీ మనకైతే దేవుడు తన కృప ద్వారా ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి, ఆయన సన్నిధిలో ఎదగటానికి దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరోసారి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. మరి ఈ క్రిస్మస్ అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన జీవితంలో ఒక ఆనందము. ఎందుకంటే లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు మన కొరకు ఎప్పుడు పుట్టాడు? 2025 సంవత్సరాల క్రితమే మన కొరకు పుట్టాడండి. ఆయన పుట్టకపోతే, ఆయన జన్మించకపోతే మన కొరకు ఈ లోకములో రక్షణ కలిగేది కాదు. ఈ లోకములో దేవునికి మనకి బంధం ఉండేది కాదు. అందుకే ఆ సంతోషము, ఆ ఆనందము వ్యక్తపరుచుకుంటాము. మరి ఇంత ముందుకు చెప్పినట్లుగా ఎక్కడ మనము బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్ చేయాలని ఏం లేదు. కానీ అది మన వ్యక్తిగతంగా
మనము దేవుని యొక్క మహిమార్థంగా జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి మనలో నీలో నాలో ఉన్నప్పుడు, దేవుడు ఆ శక్తి ద్వారా మనని హెచ్చింపు చేస్తూ దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మనం ఎదుగుతుండగా ఈ క్రిస్మస్ యొక్క అనుభూతులు పొందుకొని ఆరాధించగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము, మహిమపరచగలుగుతున్నాము. ఈరోజు ఆ ఆనందము ఇక్కడే ఈ రోజే కాదు, జీవిత కాలమంతా మనతో ఆనందం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క మౌనతమైన కృపలో ఒక అద్భుతమైన ఆలోచనలు ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో మనము తెలుసుకుందాం. ఇంతకుముందు అంటే పోయిన వారు కాక అంతకుముందు ఒక వాక్యం చెప్పాను. మనకి ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే మనని దేవుడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవటం వల్ల. ఆశీర్వాదాలు ఎలాగొచ్చినామో మనకి దేవుడు తన బిడ్డలుగా మనని ఏర్పాటు చేసుకోవటం వల్ల. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉండటం వల్ల మనకి దీవెనలు వచ్చినాయి. దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించటం వల్ల మనకి ఆశీర్వాదాలు వచ్చినాయండి. ఆ దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనాది ప్రణాళికలో దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనం ఆ సంతోషం పొందుకున్నాం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితంలో సంతోషం ఉండలేదు. సంతోషం ఉందని ఏమనుకుంటున్నారంటే వాళ్ళే అనుకుంటున్నారు, కానీ నిజమైన సంతోషం ఉండట్లేదు. నిజమైన సంతోషము దేవుడిలో ఉంటుంది. దేవుడిలో మనము ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నామో నిజంగా మనం జీవితంలో నిరంతరము సంతోషంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనకి దీవెనలు పొందుకుంటున్నాం, ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం. ఈరోజు మనము ఈ స్థితిలో, ఇప్పుడున్న స్థితిలో కంటే కూడా ఇంకా మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు మన దేవుడు. కాబట్టి మన ఆశ మనం దేవులో ఎప్పుడైతే మొట్టమొదటగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని, దేవుని కొరకు మనం సమర్పించుకొని జీవించగలిగితే, ఎప్పుడైతే దేవుని మహిమార్థంగా మనము ఆత్మీయంగా బలపడుతూ ఉంటే అప్పుడు దేవుడు మనకి నిండైన దీవులు ఇస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క దీవులు చాలా గొప్పవి. దేవుని యొక్క దీవులు మనకు తెలియదండి. మనకు ఊహించలేనివి మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య రీతిగా మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుడు మనం అనుకోలేము, మనం ఊహించలేము. మనం అనుకుంటాము, ఏమేమో అనుకుంటాము కదా. నేను ఇల్లు తీసుకునేటప్పుడు ఎక్కడ దాకా పోయానంటే అక్కింపేట దాకా పోయా. అక్కడ ఇంకా తక్కువలు వస్తాయి కదా అని వచ్చింది. ఒక ఇల్లు అయితే తక్కువలు, చాలా తక్కువలు వచ్చింది. 300 గజాలు వచ్చినాయి. కానీ అక్కడ కాదు, దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు, ఈ స్థలంలో సిద్ధపరిచాడు దేవుడు. అందుకే ఆయన మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనని దీవించే దేవుడు. నమ్మితే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మరొక ఆలోచన, మరొక ఆశీర్వాదం మనం పొందుకుందాం దేవుడి దగ్గర నుంచి. ఆశీర్వాదం ఏందయ్యా అంటే, మనము ఆశీర్వాదము ఏ విధంగా, ఇది 2వ భాగం అని చెప్పాను, అప్పుడే చెప్పాను 2వ భాగం ఉంది అని కదా. ఈ మధ్య ట్రెండ్ ఏమి నడుతున్నాయమ్మా, స్వీకరించలు నడుతున్నాయి కదా, భాగాలు. ఫస్ట్ భాగం, సెకండ్ భాగం నడుతున్నాయి కదా. ఇది 2వ భాగం. ఆశీర్వాదాలకి కారణము ఎలాగా మనము ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆలోచనలో దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. 2వ ఆలోచన ఏంటంటే, ఆయన కిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం. ఇది ఎంతో ఆశీర్వాదం. ఫస్ట్ ఏమో దేవుని పిల్లలు అవ్వటం ద్వారా మనం ఆశీర్వాదం పొందుకున్నాము. ఇప్పుడు ఆ దేవుని పిల్లలు అయిన తర్వాత, అర్థమవుతుందా మీకు? దేవుని పిల్లలు అయిన తర్వాత ఆయనకి ఇష్టంగా జీవించడం ద్వారా మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయనకి ఇష్టంగా జీవించడం ద్వారా, ఇప్పుడు ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని బిడ్డలుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇప్పుడు సంకల్పం కాదు, ఇది అనాది సంకల్పమే. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నువ్వు నన్ను ఎన్నుకున్నావని దావీదు అంటాడు. తల్లి గర్భంలో మన పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. అది అందరికి తెలియదు.
ఆత్మీయంగా బలపడుతున్న వారికి తెలుసు. నేను దేవుని బిడ్డగా ఈరోజు ఆ సంఘంలో ఎదుగుతున్నానంటే, దేవుని యొక్క మందిరంలో ఆరాధించగలుగుతున్నానంటే, దేవుని సన్నిధిలో నేను ఆత్మీయంగా బలపడుతున్నానంటే, దేవుడు తన బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాక మనం ఏం చేస్తాము? ఎలా? దేవుని బిడ్డలం కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మా శిరీష అంటది, నువ్వు నాకు ఇష్టంగా అంటే నేను పెట్టినప్పుడు బాగా తినాలి, నాకు ఇష్టం అది కదా, నువ్వు తినటమే నాకు బాగా ఇష్టం. తింటే అక్షిత వాళ్ళ మమ్మీకి ఇష్టం అన్నమాట, చెప్పినట్టు ఇంటి వాళ్ళ మమ్మీకి ఇష్టం కదా. చెప్పిన మాట వినకుండా చెప్పిన మాట పక్కన పెట్టేసి చదువుకోకుండా ఇష్టంగా అక్షిత ఇష్టంగా ఉందనుకోండి, అప్పుడు తల్లిదండ్రులకి ఇష్టంగా ఉండలేదు. తల్లిదండ్రుల్ని ఇష్టంగా ఉండాలి. అదే అప్పుడు ఆ బిడ్డల్ని ప్రేమిస్తారు, ఆ బిడ్డలకి మొత్తం సమకూర్చి అనుగ్రహిస్తాడు కదా. అది మనము దేవుని బిడ్డలుగా చేయగలిగితే, దేవుని బిడ్డలుగా మనము దేవునికి ఇష్టలుగా ఉంటే ఇంకా ఇంకా మనము ఉన్నతమైన స్థితిలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమంటాడు 14వ వచనంలో, ఆయన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేస్తుండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఆ యేసుక్రీస్తు జన్మించిన ఆ సమయంలో దోతలు, గాబ్రియల్ దోత గొర్రెల కాపల దగ్గరకు వచ్చి అక్కడ ఆ సువార్తమానం ప్రకటించిన సందర్భంలో పలుకుతున్న మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏముంటుందంటమ్మా? సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం ఉంటుందంట. ఈ సమాధానం లేకనే చాలా మంది కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ఈ సమాధానం లేకనే భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు చాలా మందికి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం ఉండట్లేదు చాలా మందికి. సమాధానము లేక కుటుంబంలో అశాంతితో ఉన్నవాళ్ళు, ఈ కుటుంబంలో సమాధానము లేక అనేకులు కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. అనేక కుటుంబాలు ఇదిగో విడిగా జీవిస్తున్నారు. ఒక సమర్పణ లేని జీవితాలుగా వాళ్ళ జీవితాలు ఉంటేనే, దేవుడికి అంగీకారం లేని జీవితాలుగా వాళ్ళ జీవితాలు ఉంటేనే. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా ఉంటే మన జీవితంలో ఏం కలిగింది? సమాధానం ఉంటుంది. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ జీవితంలో ఏముండదు? సమాధానం. కొంతమంది అనారోగ్య స్థితిలో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏముండదు? అస్వస్థత ద్వారా సమాధానము ఉండదు. కొంతమందికి మరి లోక సంబంధంగా, సొసైటీ సంబంధంగా సంబంధాలు ఏర్పడుకోగా వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు. చేసిన డ్యూటీలో కానివ్వండి, వాళ్ళ స్నేహితుల మధ్యలో కానివ్వండి, సమాధానము ఉండదు. కానీ ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వాళ్ళ జీవితంలో సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానము దయచేయును గాక. సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైందమ్మా. అయితే ఆ సమాధానం ఎలాగ పొందుకోవాలనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే, అందరికి కాదంట. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడంలో తప్పు, ఆయన అందరిని ప్రేమించే దేవుడే. కానీ సమాధానం ఎవరికి ఇస్తాడా అంటే ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే. ఇష్టమైన అంటే దేవునికి ఇష్టంగా జీవించడం ద్వారా, దేవునికి ఇష్టంగా జీవించడం ద్వారా మనము దేవుని ఇష్టమైన బిడ్డలుగా మనం ఎదుగుతూ ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉంటే మన జీవితంలో సమాధానం ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే అక్కడ ఏమంటున్నాడు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు. ఎవరికి మహిమ? మన సమాధానం, మనకి సమాధానం ఉందనుకోండి, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తున్నప్పుడు మనకి జీవితంలో ఏమిస్తాడు? దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానమును బట్టి మనము ఏం చేయాలి?
దేవుని మహిమపరచగలగాలి. మన ద్వారా ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మహిమపరచబడాలి. అందుకే దావీదు కీర్తనలో మనం చూస్తే 19వ దావీదు కీర్తన 1వ వచనం చూస్తే త్వరగా 19వ దావీదు కీర్తన 1వ వచనం 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపని ప్రచురపరుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశములు ఏం చేస్తున్నాయంట? ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయి అండి. ఇంకేమంటాడు? అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నాయి అంట. చూడండి, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ప్రతి దినము దేవుడు చెప్పినట్లుగానే ఏం చేస్తున్నాడు? తూర్పున ఉదయించాలి, పడమట అస్తమించాలి. అవి ప్రతి దినము ఈ క్రమం తప్పకుండా చేస్తున్నాయా లేవా? చీకటి పడంగానే మనకి ఆకాశంలో నక్షత్రములు వస్తా ఉంటాయి. అవి తన బాధ్యతలు. అవి ఎవరిని మహిమపరుస్తున్నాయి? దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి, దేవుని వాటిని సృష్టించాడు కాబట్టి ఆ క్రమం చొప్పున ప్రతి దినము మహిమపరుస్తున్నాయి. ఇక్కడ మనము కూడా దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడిన మనము, దేవుని చేత ఏర్పడబడిన మనము, దేవునికి ఇష్టలుగా ఉండటానికి మనం సమాధానం పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోకూడదు. కానీ దేవుని మనం ఏం చేయాలి? మహిమపరుస్తూ ఉండాలి. యేసయ్య మనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని బిడ్డలుగా మనం పిలవబడుతున్నాం. దేవుని యొక్క కుమారులుగా మనం పిలవబడుతున్నాం. దేవుని యొక్క కుమార్తెలుగా పిలవబడుతున్నాం. విశ్వాసులని పిలవబడుతున్నాం. దేవుని యొక్క మౌనతమైన కృపలో ఈ లోకము సాక్ష్యం పలుకుతుంది. నీ గురించి, నా గురించి. మీరు దేవుని బిడ్డలు కాదా? మీరు విశ్వాసులు కాదా? దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు కాదా అని సాక్ష్యం చెబుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ సాక్ష్యాన్ని నిలుపుకోలేకపోతున్నామేమో. అనేక సందర్భంలో ఆ దేవుని మహిమపరచకుండా మనకి ఇష్టమైన ఆలోచన ద్వారా, ఇష్టమైన తలంపుల ద్వారా మనం జీవిస్తున్నామేమో. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు దేవుని ఫస్ట్గా మహిమపరచాలండి. మహిమపరిచే సమయంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. అందుకే ఆయన అంటాడు, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం, 42:8 యెషయా గ్రంథం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమన్నాడంటే, నాకు రావాల్సిన స్తోత్రమును, నాకు రావాల్సిన మహిమను మీరు ఎవరికి ఇస్తున్నారు? ఏదో వారికి ఇస్తున్నారు. ఇక్కడ అదే అంటున్నాడు, విగ్రహములకు చెందనీయము. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో స్తోత్రములు విగ్రహములు కాదు మనం చెప్పాల్సింది. మనము దేవుని యొక్క బిడ్డలుగా ఎవరికైతే దేవుడు మనకు మేలు చేశాడో, ఎవరి గురించి అయితే దేవుడు మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి అయిన దేవుడికి ప్రతి దినము యేసయ్య మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట. యేసయ్య విజ్ఞాపన ప్రతి దినము నా పని ఏందో తెలుసా? పొద్దునే లేచిన వెంటనే 5:30 ఆ ప్రాంతంలో లేచి మొట్టమొదటిగా మీ అందరి గురించి మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నా బాధ్యత అది. ఇప్పుడు ఆ బాధ్యత మనము నాకు ఇచ్చినప్పుడు నేను మీ అందరి గురించి ప్రార్థన చేయటం నా పని. మీరందరూ సంతోషంగా ఉండాలని, మీరందరూ ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, ఈ లోక సంబంధమైన దీవులు మీరు పొందుకోవాలని మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకే మహిమ చెల్లించుకోవాలి. ఆయనకే మహిమ. అందుకే మనం చదవబడిన లోక సువార్తలో దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? ఆయన మనం ఏం చేయాలంట? ఆయన నామాన్ని మహిమపరచగలగాలి. అదే విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకిష్టమైన మనుషులుగా భూమి మీద సమాధానము
కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టమైన మనుషులుగా ఉండాలండి. మనం దేవునికి ఇష్టమైన మనుషులుగా ఉండాలి. ఎందుకంటే మన కొరకు యేసయ్య లోకములో శరీరధారిగా జన్మించాడు. మన కొరకే యేసు ప్రభు వారు ఆయన మనం పొందుకోవాల్సిన శిక్షను తన మీదే వేసుకున్నాడు. మన పాప భారాన్ని ఆయనే మోసాడు. మన ఆ నరకగ్ని నుంచి తప్పించబడటానికి ఇదిగో ఆయనే తప్పించబడి ఉండటానికి యేసయ్యే మన మరణమును తాను అనుభవించాడు. మనకి ఆ మరణ శిక్ష లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలంటే ఇప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలుగా ఇష్టంగా ఎలా ఉండాలో 2-3 వచనములు చెప్పి నేను ముందుకు సాగుతాను. దావీదు రాసిన కీర్తనలు 16వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 16వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను ఇలాగందును భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. హల్లెలూయా. ఎవరంట దేవునికి ఇష్టలు? ఎవరంటమ్మా? భూమి మీద భక్తులు. అర్థమవుతుందా మీకు? భక్తులు అంటే ఎవరిని అంటారండి చెప్పండి ఏమ్మా? భక్తులు అంటే ఎవరు అంటారు? నిరంతరము ఆరాధించేవారు. నిరంతరం అంటే ఏంటి చెప్పండి? ఎల్లప్పుడు అంటే ఏంటి చెప్పండి? నిత్యం అంటే ఏంటి చెప్పండి? మనం బ్రతికున్నంత కాలం అంటే చెప్పండి. హల్లెలూయా. బాగున్నా బాగలేకపోయినా, శరీరము సహకరించినా సహకరించకపోయినా నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడేవారు భక్తులండి. అందరు కాదు భక్తులు. నిరంతరము, అమ్మ చెప్పింది కదా, నిరంతరము మనకు ఒకసారి సమస్యలు వస్తాయి. అదే సమయంలో ఏం చేస్తాడు సాతానుడు? అయిపోతాడు కదా. వాడు ఏం చేస్తాడంటే, పనుకో, మంచిగా చల్లగా ఉంది, దప్పుడు కప్పుకొని పనుకోక ఏందో మనం పోయేది, నువ్వు పోతే జరగదా అంటాడు సాతానుడు కదా. కానీ సాతానా, పేతురు గద్దించినట్టు గద్దించాలి, పో నా దగ్గర నుంచి అని చెప్పేసి పరుగున వేగంగా రావాలి. ఇప్పుడు మన సంఘం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అదే లేక, భక్తులు లేక పర్సన్ అయిపోతుంది. ఏం లేక భక్తులు ఎలా ఉంటారు కదా. ఆరాధన జరుగుతుందంటే ఒక 5 నిమిషాల ముందు వచ్చి దీన్ని సరి చేసుకోవాలి, ఇది ఎనిగించేవాళ్ళు, అంటే దేవుని మహిమార్థంగా వాడబడేవాళ్ళు. చూడండి, సంఘాలు ఎందుకు విస్తరిస్తున్నాయి అంటే, చాలా సంఘాలు చూడండి విస్తరిస్తున్నాయి. వాళ్ళు అందులో భక్తులు ఉంటున్నారు, దేవునికి మహిమార్థంగా వాడబడుతున్నారు. నా ప్రజెంట్ నేను లేకపోతే అది ఆగిపోద్దేమో, దేవుని యొక్క సన్నిధిలో నా పాటు ఆగిపోయిద్దేమో అని చాలా మంది వేగిరపడుతూ ఉంటారు. ఆదివారం నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి కదా, నా కుర్చీ ఖాళీగా ఉంటుంది, అది దేవునికి మహిమకరంగా ఉండదు అని వాళ్ళు ఆలోచన చేస్తారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లోకి వచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు 10 నిమిషాల ముందే వచ్చి వాళ్ళు సరి చేసుకుంటారు. పాటలు పాడినాకనో స్టార్ట్ అయినాకనో రాదు. వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు వాళ్ళు 1/2 గంట ముందు వస్తారు, పాటలు పాడేవాళ్ళు 1/2 గంట ముందు వస్తారు. ఎందుకంటే అది లేదు. అది ఉన్నప్పుడు మనము నిజమైన భక్తులుగా ఉంటాం. ఆరాధన అది దేవుడిది. ఆ దేవుని యొక్క కార్యము దేవుడికి ఇచ్చేయాలి. మనకి రావాల్సిన మనకి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాల్సింది ఆయన ఏం కొడుతున్నాడు? బళ్ళు కొడుతున్నాడు. ఏమన్నా ఒక మంచి కోడుని బాగా పెంచి మేపి నాకు బలి ఇమ్మంటున్నాడా? మన హృదయాన్ని, ఆయన మన సమయాన్ని అడుగుతున్నాడు. అంతే. దేవుడికి ఇవ్వాల్సి చాలా సింపుల్ అండి. మనం ఏమి ఇందులో అనేకమైన ఆజ్ఞలు ఉంటాయి, అన్నిట్లో మనం పాటిస్తామో పాటించలేమో, మనకి శక్తి ఉంటుందో శక్తి సరిపోతుందో తెలియదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మాత్రము మనము ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఇక్కడ ఏమన్నాడు చదవబడ్డ వాక్య భాగంలో,
భూమి మీద ఉన్న భక్తి శ్రేష్ఠులను వారు నాకు కేవలము ఇష్టలు. ఇష్టంగా ఉండాలంటే భక్తులై ఉండాలి. మొదటగా జ్ఞాపకం చేసుకోండి. ఇష్టలుగా దేవునికి ఇష్టలై ఉండాలంటే ఎలా ఉండాలమ్మా? భక్తులై ఉండాలి. భక్తులు అని మనం నిరూపించుకోవాలంటే మనం ప్రతి విషయంలో ముందుండాలి. దేవుని ఆరాధించడానికి ముందుండాలి, దేవుని స్తుతించడానికి ముందుండాలి, దేవుని కార్యక్రమంలో ముందుండాలి. ఎందుకు? ఆయనకి ఇష్టలు ఎవరు? భక్తులు కనుక. ఆయనకి ఇష్టలు ఎవరు? భక్తులు కనుక. భక్తి లేదనుకోండి మన జీవితంలో ప్రతిదానికి భయపడిపోతా ఉంటాం. ప్రతిదానికి ఏం చేస్తామమ్మా? భయపడిపోతూ ఉంటాం. ఎందుకు? మనలో భక్తి లేదు కనుక. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం భక్తులుగా ఉండాలి. దేవునికి బిడ్డలుగా ఉండాలంటే, ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? భక్తులై ఉండాలి. అంతే. దేవుని కొరకు మనము జీవించాలి. అబ్రాహాము జీవించాడు కదా. అబ్రాహాము ఆ భక్తుడా మళ్ళాగా ఉన్నాడు. ఆయన ప్రభా ఒక 4 రోజుల తర్వాత నీకు బలిస్తాలే మా పిల్లోని, ఇప్పుడు కాదులే అన్నాడు. ఏమన్నా వెంటనే సరే చిత్తమే ప్రభువా. ఏమన్నాడమ్మా? చిత్తమే. వెంటనే మారు మాట్లాడలేదు. అది కదా భక్తి. ఇసాకు ఆయన దేవుడి యొక్క మహిమార్థంగా ఇదిగో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన 100 ఫలములు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడి ద్వారా 100 ఫలములు పొందుకున్నాడండి. అది చూసి అంట పక్కనోళ్ళు ఈర్షపడ్డారంట. ఆయన ఆశీర్వాదాలు చూసి, ఆయన దీవెనలు చూసి, దేవుడు ఆయన అంతగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఇస్సాకుని. దావీదుని ఎంత ఉన్నతమైన సింహాసనం ఇచ్చాడు దావీదుకి. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన కార్యములు చేశాడు కాబట్టి, దేవునికి భక్తిగా జీవించాడు కాబట్టి. ఏది మన భక్తి చెప్పండి? మనం భక్తిగా ఉండాలా కాదా? మన దేవుడికి ఇష్టంగా ఉంటే అన్ని ఇస్తాడు దేవుడు. పో, నేను ఈయనట్టు పిల్లలు చాక్లెట్ అయితే పో, నువ్వు నా మాట వినట్లేదు అంటవా లేదా? మనం అమ్మా సిరీస్ అనవాలా అంట కదా. ఇంత అంట కదా. ఎవరైనా అంటే తల్లిదండ్రులు నా మాట వింటేనే నీకు నేను అది కొనిస్తాను, ఇది కొనిస్తాను అంటాం. ఇష్టంగా ఉంటే అసలు అడక్క ముందే ఇచ్చేస్తాం కదా. మన పిల్లలకి ఏదైనా చూడండి, తల్లిదండ్రులు మీకు అనుభవం ఉంది. మన పిల్లలకి అనుకుంటాం, ఇదిగో మా పాపని మా బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చేస్తే 1000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోవద్దని. ఇక్కడ చేస్తే అక్కడ పోయినాక ఏమో తెలుసా? డాడీ ప్లీజ్ డాడీ ఇది నచ్చింది అంటే, ఇదంతా రేటు 3000. ఎంత రేటు? ఇంట్లో ఎంత చెప్పాను నేను? 1000 రూపాయలు. అక్కడ పోయినగా డాడీ అనగానే కరిగిపోతాం. డాడీ అనగానే కరిగిపోతాం. తీసుకో. అందుకే మా పాప ఇప్పటికీ అంటది, మా డాడీ బడ్జెట్ చెప్తాడు కానీ ఆ బడ్జెట్ ప్రకారంగా ఉండలేడు ఆయన, మా ఇష్టానికి కాదనలేడు. మనం ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలంటే భక్తిగా ఉండాలి. దేవుడు పని వచ్చినప్పుడల్లా, ఆరాధన సమయం వచ్చినప్పుడల్లా మనం ప్రజెంట్ ఉండాలి. ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో మనము దేవునికి ఇష్టంగా ఉండటం నేర్చుకోండి. అది ఇష్టంగా ఉండాలంటే మనలో ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి లేకపోతే మనము ముందుకు సాగలేము విశ్వాసంగా. భక్తిగా ఉంటేనే, దేవుని బిడ్డలుగా ఇష్టలుగా ఉంటే మనకేమిస్తున్నాడు? సమాధానం అంటే నీకు ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాడు దేవుడు. సమాధానం ఉండాలి మనకి. మన జీవితంలో ఏది ఒక్కటి తక్కువైనా మనము సమాధానం పొందుకోలేము, సమాధానంగా ఉండవు. మనకి ఏది లోపం ఉన్నా కానీ ఆ లోపాన్ని ఏ విధంగా తీర్చుకోవాలా అని ఆలోచించేస్తూ ఉంటాం. సమాధానం ఉండదు. ఆర్థికంగా డబ్బు లేకపోతే సమాధానం ఉండదు. లేదంటే మనం ఏదైనా పొందుకోవాలంటే అది దక్కకపోతే మన జీవితంలో సమాధానం ఉండదు. కనుక సమాధానం ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఆ ఇష్టలు ఎవరై అంటే భక్తులే.
ఆ ఇష్టలు ఎవరయ్యా అంటే భక్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటగా భక్తులే ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానేశ్వర సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చూడండి. 11:20 త్వరగా చదవమ్మా. అమ్మా, మూర్ఖ చిత్తులు హేయులు యథార్థముగా హల్లెలూయా. ఆయనకి ఇష్టలు ఎవరు? రెండవదిగా మనకి జ్ఞాపకం చేసుకుంటే యేసయ్యకి ఇష్టలు యథార్థత ఉండాలి. యథార్థత అంటే మనము మన కొరకు ఎవరు తాపత్రయపడుతున్నారు, లేదంటే దేవుళ్ళు మన జీవితం యథార్థంగా మనము దేవుళ్ళు జీవిస్తున్నామా లేదా, ఆత్మీయంగా బలపడుతున్నామా లేదా, ఆత్మీయంగా మనము యథార్థంగా జీవిస్తూ ఉంటున్నామా లేదా, మన మాటలో ఒక యథార్థత, మన జీవితంలో ఒక యథార్థత అంటే అపభావంతో మనం ఉండకుండా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనము కూడా ఏం చేయాలి? యథార్థంగా జీవించాలి. మనలో అబద్ధాలు అనేది ఉండకూడదు, మోసాలు అనేది ఉండకూడదు, మనలో లోక సంబంధమైన ఆలోచనలో మనం ఉండకూడదు, కక్షలో ఉండకూడదు. కనుక మనము దేవుని బిడ్డలుగా యథార్థవంతులుగా ఏదైతే పలుకుతున్నామో ఆ మాట కొరకు మనము కట్టుబడి ఉండాలి అని. ఏదైతే మన నోట్ల నుంచి ఒక మాట వస్తుందో అది ఒకసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంది కదా. ఒకసారి మనము తెలియకుండా మాట్లాడతాం, ఆ వచ్చినా కానీ ఆ మాటను బట్టి నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యథార్థత అంటే. యథార్థంగా దేవుని ఆరాధించుకోవాలి, యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలి, యథార్థంగా మనము దేవుని మహిమార్థంగా ఉండాలి. వాళ్ళే దేవునికి ఇష్టలండి. దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. సమాధానం కలుగుతుంది వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితంలో సమాధానం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు? అది యథార్థత కలిగి ఉంటే. యథార్థత ఉండాలి. యథార్థత లేని వారికి వాళ్ళ జీవితంలో ఏమో మనం పొందుకోలేము. మన జీవితంలో ఏమీ పొందుకోకుండా మనము దేవుని సన్నిధులకు ఎన్ని రోజులు వచ్చినా కానీ అది వ్యర్థమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యథార్థముగా ప్రవర్తించాలని, ప్రవర్తించే వారే దేవునికి ఇష్టలని దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. అదే సామెతల గ్రంథంలో 3వ ఆలోచన జ్ఞాపకం. ఇప్పుడు ఎన్ని ఆలోచన చెప్పాను? 2 ఆలోచనలు చెప్పాను. ఒకటి ఏంటి? భక్తులే దేవునికి ఇష్టలు. భక్తులే దేవునికి ఇష్టలు. రెండవదిగా యథార్థవంతులే దేవునికి ఇష్టలు కదా. మన పిల్లలు చెప్తా ఉంటారు, ఏమ్మా ప్రార్థనకు వస్తాను అంటారు, కానీ పాపం నేను వస్తారు కదని ఇక్కడ రాసుకుంటాను. అయ్యా వస్తున్నాం అంటే వస్తున్నాం కదా అంటారు పాస్టర్ గారు, రాసుకుంటాం. కానీ ఆ పాటల టయానికి వాళ్ళు రాలేరు. పాటల టయానికి ఒకసారి చర్చికే రాలేరు. వస్తాన్న వాళ్ళు ఏం చేస్తారు? హ్యాండ్ ఇస్తారు. అక్కడ యథార్థత ఉందా? పోయిందా? యథార్థత పోయినట్టే కదా. కనుక అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఒక్కసారి అన్నామంటే దేవుని బిడ్డలుగా మనం కట్టుబడిపోవాలి అంతే. దానివల్ల వస్తాయి కష్టాలు, వస్తాయి. ఒకసారి ఆ మాట మనము నిలబెట్టుకోవటానికి కష్టాలు కూడా అనిపించాల్సి వచ్చింది, కానీ నిలబడాలి కష్టం వచ్చినా కానీ. యేసయ్య వస్తాను ఈ లోకానికి పాపుల నిమిత్తం నా ప్రాణం పెడతా అన్నాడు. ఆయన వచ్చాడా లేదా? మాట తప్పలేదు. ఆయన మాట అంటే మాట మీద ఆయన నిలబడ్డాడు. ఆయన మరణించటానికి నా ప్రాణాలు తీస్తారు అని కూడా తెలిసి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యథార్థత కలిగిన వారుగా మనం ఉండాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సత్యవంతులుగా మనం ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలు. సత్యవంతులుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో మనము ఈ మాటను చదువుకుంటున్నాం. ఆయనకి ఇష్టమైన ప్రజలకి ఈ భూమి మీద సమాధానం ఉంటుందని. కానీ ఆయన ఎవరికి ఇస్తున్నాడు సమాధానము? ఆయనకి ఇష్టమైన వారికి, ఆయన ఇష్టమైన పనులు మనం చేసేవారికి, ఆయన ఇష్టమైన జీవితము జీవించే వారికి. మన ఇష్టమైన జీవితం కాదండి, దేవుడికి ఇష్టమైన జీవితము. మన ఇష్టమైన జీవితం అంటే మనం సరిగ్గా ఎదగలేము. దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో ఎదగలేము.
దేవుని బిడ్డలుగా ఎదగలేము. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్క ఆదివారము లేదంటే దేవుని సన్నిధి మనకు దొరికినప్పుడల్లా మనము సంఘములో ఎదుగుతున్నప్పుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సత్యవంతులు ఎవరే అంటే సామెతల గ్రంథములు 12 అధ్యాయం 22 వచనం. 12:22 పక్కనే ఉంటుంది పేజీలో చూడండి. 12:22 అమ్మా. చదమ్మా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్ధనులు ఆయనకి ఇష్టలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్ని అనుసరించే వారు మనం. యేసయ్య ఒక సత్యం అండి. యేసయ్య ఎవరమ్మా? ఒక సత్యము ఆయన, అంతే. ఆయన నోటి నుంచి అబద్ధం లేదు, కపటం లేదు, ఏ యొక్క లోక సంబంధమైన ఆలోచన లేదు. అందుకే ఆయన ఎరిగిన వారుగా మనం ఏం చేయాలి? సత్యవంతులుగా మనం జీవించాలి. చాలా మంది మన గురించి చూసి సాక్ష్యం పలకగలగాలండి. వీళ్ళు సత్యవంతులు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు విశ్వాసులు అని లోకము మన గురించి ఒక సాక్ష్యం పలకాలి. అప్పుడు మన జీవించిన జీవిత విధానంలో ఈ లోకములో మనం ఉన్నప్పుడు వీళ్ళు ఇదిగో సత్యవంతులు. ప్రతిదీ మన జీవితము అందరికీ తెలిసిన ఒక పాఠంలాగా మనకు ఉండాలి. మనలో ఏది దాపరికం ఉండకూడదు. కొంతమంది లోపల ఒకటి మాట్లాడతారు, బయట ఒకటి మాట్లాడతారు కదా. అది సత్యం ఉన్నట్ట? అసత్యము, మంచిది కాదు. మనం మంచి వాళ్ళని మెచ్చుకుంటారు, పక్క పోయినాక కదా. కొంతమంది మాటతో పలకరింపులు ఉంటాయి అంట, నొసులతో ఎక్కిరింపులు ఉంటాయి అంట కదా. అలా ఉండకూడదు. ఏదైతే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. సత్యవంతుడు మన దేవుడు. ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా మనం సత్యంలో జీవించాలి. వాక్యము, సత్యం అంటే ఏంటి? వాక్యము. వాక్యం అంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటలో జీవించాలి. దేవుని మాట ఏది పలుకుతున్నాడో ఆ మాటకి నువ్వు లోబడి ఉండాలి. అప్పుడే సత్యంలో జీవించినట్లు. వాక్యం ఒకటి చెప్తుంటే మన జీవితం ఒక విధంగా ఉందనుకోండి. వాక్యం పరిశుద్ధులుగా ఉండమని చెప్తుంది, కానీ మనం అపరిశుద్ధులుగా ఉంటున్నాం. అప్పుడు మన సత్యంలో ఉన్నట్ట, అసత్యంలో ఉన్నట్ట? సత్యంలో ఉండాలంటే దేవుడు పలికిన మాట, ఆ మాట ప్రకారంగా మన జీవితం ఉండాలి. సత్యమైన మాటలు ఇవి. దేవుడు పలుకుతున్న మాటలు సత్యము. ఆ సత్యంలో మనం జీవించాలి. ఇంకా మనం కుడి ఎడము త్రుటిల్లకూడదు. అప్పుడు మీరు ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టలుగా ఉంటే సమాధానం మీ కుటుంబంలో ఉంటుంది, సమాధానం మీ జీవితంలో ఉంటుంది. సమాధానం ఉండట్లేదంటే మనము ఆ సత్యంలోంచి తప్పిపోతున్నాయేమో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఆలోచన చూసుకుంటే అదే దావీదు కీర్తనలో 51వ దావీదు కీర్తన 51వ దావీదు కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16వ అధ్యాయము 17వ వచనంలో 51వ అధ్యాయము 16-17 చూడండి. నీవు బలిని కోరువాడుము కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దహన బలులు నీకు ఇష్టమైనవి కావు అంటే విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇవ్వాలండి. మనం ఏమి ఇవ్వాలమ్మా? విరిగి నలిగిన హృదయాలు దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఏ హృదయాలు కావాలి? దీనత్వము కలిగిన హృదయాలు కావాలి. విరిగి నలిగిన హృదయము, పశ్చాత్తాపపడే హృదయంలో కావాలి దేవుడికి. దేవునికి హృదయ శుద్ధి గల వారు కావాలి. ఒక మాట చెప్పాలంటే విరిగి నలిగిన హృదయాలంటే అంటే దేవుని సన్నిధిలో ఏదో మనము వచ్చామా వెళ్ళిపోతున్నా కాదు. దేవుడు మన పట్ల చేసిన కార్యము జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఆయన ఎంత శ్రమ అనుభవించాడు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్త బిందువు మన కొరకు కార్చాడు. తన విలువైన ప్రాణం మన కొరకు పెట్టారు. ఆయన కొరకు మనము ఏం చేయగలుగుతున్నాము, ఆయన కొరకు ఏ విధంగా జీవించగలుగుతున్నాము, అప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. చాలా మంది బళ్ళు అర్పిస్తున్నారంట. బళ్ళు అంటే ఏంటి? ఏదో నామకరణం. అంటే అలనాడు మన ఇశ్రాయేల్ ప్రజలు బళ్ళు అర్పించేవాళ్ళు, అర్పించి మళ్ళీ ఏం చేసేవాళ్ళు? పాపం చేసేవాళ్ళు.
ఆ పాపానికి బలి అర్పణ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ పాపం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అవన్నీ కాదు నాకు కావాల్సింది విరిగి నలిగిన హృదయం నాకు కావాలి. వాళ్ళే నాకు ఇష్టలు. విరిగి నలిగిన హృదయం. దేవుడు నా కొరకే ఈ లోకములో రక్షకుడిగా జన్మించాడు. నా కొరకే జన్మించి ఆయన మరణించాడు. నా కొరకే ఆయన పునరుద్ధానుడయ్యాడు అని మనము తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎలాగా హన్నా వల్లే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం. హన్నా ఏం చేసింది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆమె విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసింది. తనకున్న బాధని వ్యక్తపరుచుకుంటూ, తనకున్న వేదన వ్యక్తపరుచుకుంటూ, తనకున్న అవమానాన్ని వ్యక్తపరుచుకుంటూ కన్నీటిమయమైపోయింది. అందువల్ల ఆమె దేవుని మేలు పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనము ఏదో తప్పు చేశాం కదా, ఏదో మనము పాపం చేశాం కదా, దేవుడు చూసుకుంటానే కాదు, హృదయములో పశ్చాత్తాపం ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టంగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటావు. దేవుడు మనము జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడే దేవుని బిడ్డరా, ఇక్కడ దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అదే దావీదు కీర్తనలో 111వ దావీదు కీర్తనలో 111వ దావీదు కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని వివరించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఇష్టమైన కార్యములు ఇప్పుడన్నీ ఏ విధంగా మనం ఇష్టంగా ఉండాలి అనేది మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయనకు బాగా ఇష్టమైన కార్యములు ఏంటంటే యెహోవా క్రియలు గొప్పవి. క్రియలు అంటే ఏంటమ్మా? క్రియలు అంటే దేవుని పని చేయటం. దేవుని క్రియలు, దేవుని పని చేయటంతో పాటు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవటం. ఆయన క్రియలు నా కొరకు ఆయన ఏం చేశాడు? మహోన్నతమైన సింహాసనం వదిలిపెట్టి ఈ లోకానికి శరీరధారణకు వచ్చాడు. ఆయన శరీరధారణకు వచ్చి నా పాపం నిమిత్తము ఆయన రక్తము చిందించి నేను పొందుకోవాల్సిన మరణం ఆయన పొందుకున్నాడు. ఆయన నా కొరకు తన విలువైన ప్రాణము ఆయన కలవరి శిలువలో పెట్టాడు. నిత్య జీవంలో ఉంచడానికి ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన క్రియలు. అంతేకాదు నేను తన బిడ్డగా అంగీకరించి నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించడం ద్వారా ఆయన ఈరోజు మనకి ఏదైనా కలిగిందంటే ఎవరి ద్వారా కలిగిందమ్మా? ఏది కలిగినా కానీ అది దేవుని వల్లనే కలిగింది. మనం ఏదైనా కానీ మనం పని చేస్తున్నామా, అది ఆరోగ్యం బట్టి, దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి, బలాన్ని బట్టి, ఆయన క్రియ ద్వారా మనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనకు చేసిన మేళ్ళు అనేకమైనవి ఉన్నాయి, ఒక్కటి కాదు. మన జీవితంలో అనేకమైన మేళ్ళు చేశాడు. వాటిని మనకు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? వాటిని వివరించుదురు అంటే సువార్తని ప్రకటించుదురు. దేవుని క్రియలు, నాకు దేవుడు ఈ మేలు చేశాడు అని నువ్వు ఇతరులకి చెప్పగలగాలి. ఇప్పుడు దేవుని నువ్వు చెప్పగలిగితే అదొక సువార్త. ఆయన క్రియలు వ్యక్తపరచాలి. ఒకప్పుడు ఇదిగో మమతానే నేను ఒకప్పుడు అంధకారములో గొలుసుతో కట్టబడ్డాను, బంధించబడ్డాను, ఇదిగో కర్రలతో కొట్టేవారు, కొరడాలతో కొట్టేవాళ్ళు. ఇప్పుడు నేను ఇదిగో దేవుని యొక్క కృప ద్వారా ఆ పాప విముక్తి పొందుకున్నాను. ఇప్పుడు నా దేవుడు నన్ను పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ఇదిగో దేవుడే యేసే నన్ను స్వస్థపరిచి బాగుపరిచాడు అని నువ్వు చెప్పగలిగితే, దేవుడి క్రియలు వ్యక్తపరిస్తే, ఇక్కడ అదే అంటున్నాడు కదా, వాటి యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని వివరించెదరు. దేవుడు చేసిన కార్యములు ఇష్టముతో వివరించాలి ఇతరులకి. నేను ఒకప్పుడు నేను చెప్తా కదా, మన పాత జీవితం, నా హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక అన్నం డేసి ఒక కూర డేసి పెట్టుకొని వచ్చి చెప్తా ఉంటాడు. ప్రేమ ఎంతమందిలో చెప్తాను. నేనేం భయపడను, సిగ్గుపడను. ఎందుకు భయపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? నా దేవుడు చేసిన క్రియలయ్యి
ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుడు చేసిన క్రియలు, ఆ చిన్న జీవితం నుంచి ఈ లోకములో ఈ హైదరాబాద్కి బ్రతకటానికి వచ్చిన నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి ఉంచాడు. హల్లెలూయా. అది దేవుడు చేసిన క్రియలు వ్యక్తపరుచుకుంటూ ఇదిగో మనం సాక్షిగా నిలబడాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటామని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, లోక సువార్త 12:32 కూడా మనం చూస్తే, లోక సువార్త 12:32 చెప్పి నేను ముగిస్తాను. 12:32 లోక సువార్త. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏమి ఇష్టమై ఉందంటమ్మా? ఏమి ఇష్టం ఉందంట? ఏమి ఇష్టం ఉంది చెప్పండి. దేవుని వాక్యంలో విన్నారు కదా, ఆయన రాజ్యము అనుగ్రహించడానికి. చూడండి, ఇది సమాధానం అండి. ఈ లోక సమాధానాలు చాలా ఉంటాయి. నిజమైన సమాధానం ఏందో తెలుసా? దేవుడి రాజ్యంలో మనం ఉంచుతాడు. హల్లెలూయా. అక్కడ అశాంతి ఉండదు. దేవుని బిడ్డలకి సమాధానం, నిజమైన సమాధానం ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటది. ఎక్కడ ఉంటుందమ్మా? ఇక్కడ ఎన్ని ఇచ్చినా కానీ మనం సమాధానం పడుతున్నాం చెప్పండి. ఏమ్మా, దేవుడు ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడనుకోండి, ఆ ఇంటితోనే మనం సమాధానం పరుచుకుంటామా? ఏమో పక్కన వాళ్ళు ఇంకొక ఇల్లు కడుతున్నారు కదా, సమాధానం ఉండదు. నేనెప్పుడు కట్టాలి ప్రభు, నేనెప్పుడు కట్టాలి కదా. మనం సమాధానంగా ఉండవు. దేవుణ్ణి మనకి ఏం కావాలి? ఈ లోకములో మనము ఉన్నతంగా ఉండాలని ఉన్నతంగా ఇస్తాడు దేవుడు. ఇచ్చి స్థిరంగా ఇస్తాడండి మనకి, దాంట్లో అనుమానమే లేదు. దేవుడు ఇచ్చి స్థిరంగా ఉంటుంది. కానీ మనకి ఈ లోకంలో ఎన్ని దేవుడు ఇచ్చినా కానీ కదా, మనం చూడండి, మేము నడుచుకున్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సైకిల్ లేని టైంలో ప్రభు ఒక సైకిల్ అని ప్రభు అని అడిగినాం. ఏం అడిగినామమ్మా? సైకిల్ అని. సైకిల్ ఇచ్చిన అనుకోండి, మీరు సైకిల్ తొక్కుంటా పోతుంటే పక్కన గుర్రన మోటార్ వెహికల్ మీద వెళ్తున్నాడు. ప్రభా, సైకిల్ తొక్కలేకపోతున్నాను ప్రభా, ఆయనలాగా నేను గుర్రును పోవాలి. దేని గురించి ప్రార్థన చేస్తాం? సమాధానం సైకిల్తో సమాధానం పడతామమ్మా? లేదు, మళ్ళీ బండి కావాలి. బండి ఇచ్చినాక ఇక ఒకడు బాగా ఏసీ వేసుకొని కారులో పోతుంది అనుకోండి, ప్రభు ఎండలో పోలేకపోతున్నా ప్రభా, ఒక కారు ఇయ్యి ప్రభా అంటే కార్లో కంపల్సరీ ఏసీ ఉంటుంది కదా, ఏసీలో పోవాలి కోరిక. సమాధానం ఉంటుందా? బండి ఇచ్చినా సమాధానం ఉండదు, కారు ఉన్నా కానీ సమాధానం ఉండదు. ఎందుకంటే దాంట్లో కూడా వేరియేషన్లో ఉంటాయి కదా. ఒకటి పెద్ద కారు, 5 సీటర్స్ కాదు ప్రభా, మా కుటుంబం పెద్దగా అయిపోయింది, మా కుటుంబం. సమాధానం ఉంటుంది అసలు మనకి. కానీ నిజమైన సమాధానం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో. హల్లెలూయా. నిజమైన సమాధానం పరలోకంలో ఇస్తాడు దేవుడు మనకి. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో, చదవబడిన వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన ప్రజలకి నిత్య రాజ్యం ఇస్తాడు దేవుడు. నిత్య రాజ్యం, అది మన గురి. ఏది ఉన్నా కానీ మనం దేని కొరకు పాటు పడాలంటే ఆ నిత్య రాజ్యము. అక్కడ సమాధానం ఉంటుంది. అక్కడ సమాధానం. అసమాధానమైన స్థలము ఆ నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ సమాధానం వద్దు మనకి. ఏ సమాధానం కావాలి? నిత్య రాజ్యంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడిన ప్రియ సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా? దేవుని యందు భక్తితో జీవిస్తున్నామా? దేవుని యందు యథార్థతో జీవిస్తున్నామా? నీతి కార్యముల ద్వారా మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసి మనకున్న లోపాన్ని సరిదిద్దుకున్నాం అనుకోండి, ఈ క్రిస్మస్ యొక్క సమాధానము మనకి యేసయ్య వచ్చింది సమాధానం ఇవ్వటానికి. కానీ యేసయ్య వచ్చింది వ్యర్థమైపోతుంది. యేసయ్య వచ్చి దేనికి వచ్చాడో గుర్తించలేకపోతున్నాం. మనము క్యారల్సింగ్ చేశాము రాత్రి సంతోషంగా, ఆనందంగా, కానీ ఇక్కడ లేరు. ఇక్కడ లేకున్నప్పుడు అది వ్యర్థమైపోయింది. అంత చేసి రాత్రి అంత ప్రయాసపడ్డాం, రాత్రి నిద్ర లేకుండా. కానీ అక్కడ మనకి ఏముండదు? ఈ సమాధానం ఉండదు.
మనము అది చేసినప్పుడు ఇది పోగొట్టుకోకూడదు. ఇది చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎక్కడైనా కానీ దేవునికి మహిమంతంగా వాడపట్టంగా అవకాశం ఇచ్చినప్పుడు మనం ముందు నిలబడాలి. అదే కదా దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం కదా. చాలా మంది పెద్దవాళ్ళు అంటారు కదా, భయం లేని కోడి అబ్బా మొహమ్మద్కి సామెతలు బాగా నచ్చుతాయి. భయం లేని కోడి ఏం చేసిందట, కోడి పాపం పెంచుకున్నారు కానీ ఏం చేత భయం లేదు. భయం ఉంటే దేవుని మనం పోగొట్టుకుంటామా? దేవుని ఎందుకు భయం ఉంటే అయ్యో దేవుని సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, ఈరోజు వెళ్ళలేదు, వెళ్ళకపోతే దాన్ని నా జీవితంలో ఎంతో కోల్పోయేవాడిని. ఇందాక మొన్నే చెప్పు కదా, ఈ 2025 సంవత్సరంలో 51వ ఆదివారం ఈరోజు. 2025 సంవత్సరం ఎన్ని ఆదివారం? 51వ లెక్క పెట్టుకోండి. వచ్చే ఆదివారం ఈ సంవత్సరంతో ముగిస్తాం. 52 సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాల్లో దేవుని యొక్క దయ వలన దేవుని సన్నిధిలో ఉన్న నాకు ఒక సంతోషం. నేను లెక్క పెట్టుకుంటా ఉంటాను. చర్చ్ వాళ్ళు కూడా ఆబ్సెంట్లు రాస్తా ఉంటానండి, ఎన్ని ఆబ్సెంట్లు పడుతున్నాయను. కానీ ఏం చేస్తా, ప్రార్థన పెడతాం అంతే కదా. ఇప్పుడు మనం భయం ఉందనుకోండి, ఎక్కడ ఉంటాము? దేవుళ్ళో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని ఆరాధించగలుగుతాం, దేవుని మహిమపరచ. అదే భయం లేదనుకోండి, మన ఇష్టమే ఇష్టం ఇంకంతే, భయం లేకపోతే. అందుకే దేవుడు ప్రేమమయుడు, ఎవరిని వెంటనే శిక్షించడు. ఒక దినం వచ్చింది, ఆ దినం రోజు మాత్రం మనకి తీర్పు ఉంటుంది. అప్పటిదాకా ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా ఉండనిమ్ము, అపరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని అపరిశుద్ధులుగా ఉండనిమ్ము. అంటే నీతిమంతులుగా ఉన్న వాళ్ళని నీతిమంతులుగా ఉండనేము, ఆరాధించుకున్న వాళ్ళు ఆరాధనలే చేయని వాళ్ళని అలాగనే ఉండేము. కానీ ఒక దినం వచ్చింది, అది నా రాకడ దినము. ఆ దినంలో అందరిని నిలబెడతాను లైన్లో, అందరికి తీర్పు ఉంటుంది, తీర్పు దినం అది. కనుక అప్పుడే దేవుని పెట్టారా మన ఆ తీర్పు దినంలో అన్యాస్తులు ఉండే, అవినీతిలో ఉండే వాళ్ళ మధ్యలో మనం ఆ తీర్పులో మనం ఉండకూడదు. యథార్థవంతు లేక లైన్లో మనం ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట, గొడ్డల్ని సపరేట్ చేస్తారంట, మేకల్ని సపరేట్ చేస్తారంట. కనుక మనం ఎవరు ఏ గుంపులో ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనకి ఆయనకి ఇష్టమైన కార్యం చేయండి, ఆయనకి ఇష్టమైన. అందుకే నా ఆత్మనే ఏం చేయొద్దు అంటున్నాడు, దుఃఖపరచుబడి. ఆత్మను దుఃఖపరిస్తే మనకు ఉపయోగం ఏముంటుంది? ఆయన ఆత్మని మనం సంతోషపరిస్తే మన జీవితంలో సంతోషం ఇస్తాడు దేవుడు. కనుక ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఆయన బిడ్డలుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు, దాని ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వటానికి. ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉండమంటున్నాడు, ఎందుకంటే సమాధానమైన ఆశీర్వాదం మీకు ఇస్తా అంటున్నాడు. కనుక మీరే ఆలోచన చేసుకొని దేవులో ఉన్న లోపాన్ని సరిదిద్దుకొని ఇంకా పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందులో నిలబడినట్టయితే కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న